అందరికీ నమస్కారం అండి. మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ అలాగనే మరొక యంత్రం తీసుకొస్తున్నాను మీ ముందు. ఈ యంత్రం తెల్లబట్టకు, అంటే ఆడవాళ్ళు తెల్లబట్టకు ఉంటారు కండి, అది ఈ యంత్రం కట్టుకుంటే శుద్ధిగా స్నానం చేసి సాంబ్రాణి పొగ వేసుకుని కట్టుకుంటే మన ఇష్టదైవం, మన గదిలో ఇష్టదైవాన్ని ముందు కట్టుకుంటే మరి ఇది అనేది చాలా వాళ్ళకి మంచి జరుగుతుందండి. ఎలాంటి ప్రభావం కూడా ఉండకుండా వాళ్ళకి మరి అలా సమస్య అనేది క్లియర్ కావడం జరుగుతుంది. ఈ యంత్రం ఈ విధంగా రచ్చరేగి తీసుకొని ఈ విధంగా రాసుకోవాలండి. అడ్డం 3 గీతలు, నిలువు 3 గీతలు ఉంటాయి. అలాగనే ఇది X అండి, X3. ఇది ఇట్లా వచ్చేసి ఎలా ఉందో ఎలాగనే రాసుకోండి సేమ్. ఇది ఒక అంకెల్ అనమాట. నేను ఏ విధంగా రాస్తున్నానో ఆ విధంగా రాసుకో. చూడండి, ఈ యంత్రం ఏ విధంగా ఉందో క్లారిటీగా చూడండి. ఈడ రాసిన యంత్రం అలాగనే ఉంటుంది. నేను క్లారిటీగా పైన పెడతాను. చూడండి, మీ అందరికీ నమస్కారం. ఇది కట్టుకుంటే చాలా మంచిది. మన వాళ్ళు అందరూ బాగుండాలని కోరుతూ నేను ఈ యంత్రం రాయడం జరిగింది. ఈ యంత్రాన్ని ఇలాగా చిన్నగా మలుచుకొని సాంబ్రాణి పొగ వేసుకొని, ఈ యంత్రంలో ఎలాంటి మరి ఏర్లు ఎలాంటి పెట్టాల్సిన అవసరం లేదు. తెల్ల జిల్లడి ఏరు కానీ, ఉత్తరేణి ఏరు కానీ అలాంటివి ఏర్లు అవసరం లేదు. డైరెక్ట్ ఈ యంత్రాన్ని మనం రైతులో